తునిలో వైసీపీలో ముసలో నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. సాయి, మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా ఎందుకు చేశారు? రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి? వినోద్, ఇప్పటికే తునిలో 4 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. 2 సార్లు శాంతి భద్రతలతోనూ, మరో 2 సార్లు కోరం లేక వాయిదా వేశారు. గత 17-18 తేదీలో 2 రోజులు కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తునిలో మొత్తం 30 మంది సభ్యులు గాను ప్రస్తుతం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 10 మంది తెలుగుదేశం వైపు మొగ్గు చూపడంతో చాలా ఆసక్తి రేపింది. తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది ఈ పదవి, ఉపాధ్యక్ష పదవి అన్న నేపథ్యంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మొత్తం కౌన్సిలర్లందరినీ కూడా చైర్మన్ పర్సన్ ఇంట్లో సమావేశపరిచి గతంలో 2 రోజులు కూడా సమావేశాలకు హాజరు కాకపోవడం, తర్వాత మరో రోజు హాజరవుతుండగా తెలుగుదేశం వర్గీయులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కోరం లేక వాయిదా వేసేశారు. మళ్లీ మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రాత్రి కూడా కౌన్సిలర్ సుధారాణి ఇంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ తమ వర్గీయులుగా చెప్పుకుంటున్న మా వారితో సమావేశం నిర్వహించారు. వీరిలో కొంతమంది కూడా గైర్హాజరయ్యారు. తాజాగా ఇవాళ కూడా ఈ ఉదయం సమావేశం నిర్వహించగా 3 వరకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు, మిగతా వారు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితి ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతా కూడా తప్పనిసరిగా కైవసం చేసుకుంటారన్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇప్పుడు మా కౌన్సిలర్ గా మాత్రం కొనసాగుతా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక చాలా నామాత్రంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా కూడా తెలుగుదేశం వర్గీయులు, కూటమి వర్గం మాత్రం ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకే కౌన్సిలర్లు కూడా సమావేశం నిర్వహించారు. వారు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం అయితే సాగింది. ప్రస్తుతానికి వారి గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కౌన్సిలర్ చైర్పర్సన్ సుధారాణి మాత్రం రాజీనామా ప్రకటించారు. దీంతో కొంత ఇంకా ఆసక్తి అయితే కొనసాగుతోంది తునిలో పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి. వినోద్, ధన్యవాదాలు సాయి కృష్ణ.